Hello students, very good morning. Welcome to the Hindu editorial analysis. LTX classes 99 store అందిస్తుంది. యూనియన్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, కాంప్రహెన్సివ్ క్లాసెస్, పీడిఎఫ్స్, క్విజెస్ విత్ సొల్యూషన్స్ అన్నీ కలిపి మీకు కేవలం 99 రూపీస్కి అందిస్తున్నాను. సిమిలర్గా ఇండియన్ ఎకానమీ కంప్లీట్ పీడిఎఫ్ నోట్స్ ప్రిపేర్డ్ బై మీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఎట్ జస్ట్ 99 రూపీస్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ 99 రూపీస్ అతి తక్కువ కాలం మాత్రమే ఈ ఆఫర్స్ అందుబాటులో ఉంటాయి. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ LTX క్లాసెస్ యాప్ అండ్ దెన్ యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దీస్ కోర్సెస్. అక్కడ మీకు వీటిని యాక్సెస్ చేయొచ్చు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఆఫ్ 20% మన అక్రాస్ ద యాప్ మనం అందిస్తున్నాం. సో యాప్లో ఏ కోర్స్ కొన్నా సరే, అయితే మినిమం 100 రూపీస్ కార్ట్ వాల్యూ ఉన్న ఏ కోర్స్ కొన్నా సరే మీకు 20% ఆఫ్ అనేది వర్తిస్తుంది. ఇది 15th ఆగస్ట్ వరకు మాత్రమే ఉంది. సో పీపుల్ హూ ఎవర్ వాంట్ టు యూజ్ ఇట్ కెన్ యూటిలైజ్ దిస్. ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మరి ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేద్దాము. సో 2 days బ్యాక్ సుప్రీంకోర్టు ఒక హిస్టారిక్ జడ్జిమెంట్ ఇచ్చింది, ఎస్సీస్ని సబ్ క్లాసిఫై చేయొచ్చు అని. సో దానికి సంబంధించిన ఎడిటోరియల్ ఇది. సో ఆర్టికల్ సేస్ వీకెస్ట్ ఫస్ట్ అనే పేరుతో మనకి టైటిల్ వస్తుంది. వీకెస్ట్ అంటే ఎవరు అమాంగ్ ఎస్సీస్ ఆర్ అమాంగ్ ఎస్టీస్ ఎవరైతే వీకెస్టో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి, అంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అందాలి అనే ఆబ్జెక్టివ్తో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలోయింగ్ సబ్ కోటాస్ టు లీస్ట్ అడ్వాన్స్డ్ అమాంగ్ ఎస్సీస్ డీపెన్స్ సోషల్ జస్టిస్. ఎస్సీస్ మధ్యలో సబ్ కోటాస్ క్రియేట్ చేసి వాళ్ళలో లీస్ట్ అడ్వాంటేజ్డ్ ఎవరైతే ఉన్నారో, లీస్ట్ అడ్వాన్స్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందేలా చూడడం అనేది సోషల్ జస్టిస్ని ఇంకా డీపెన్ చేస్తుంది. సామాజిక న్యాయం ఇంకా అందరి దరికి చేరుస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్సీస్ అందరినీ ఒకే హోమోజీనియస్ గ్రూప్గా భావిస్తున్నారు. అంటే అందరూ ఒకటే, ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ ఒకే లెవెల్లో ఉన్నట్టుగా భావించి వాళ్ళకి ఒకే రకమైన రిజర్వేషన్ అనేది అందించేస్తున్నాం. అయితే ఎస్సీస్లో కూడా కొన్ని వర్గాలు ముందుకున్నాయి, కొన్ని వర్గాలు బాగా వెనకబడ్డాయి అనే అంశాన్ని గుర్తించట్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు అలా భావిస్తే, ఎస్సీస్లో కొన్ని వర్గాలు ముందున్నాయి, కొన్ని వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి అని మీరు భావిస్తే మీరు సబ్ కోటాస్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, విత్ ఇన్ ఎస్సీస్ మీరు సబ్ క్లాసిఫై చేయొచ్చు, సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు. వీళ్ళు మాలాస్, వీళ్ళు ఒక కేటగిరీ, వీళ్ళు మాదిగాస్, వీళ్ళు ఇంకొక కేటగిరీ. ఇద్దరి యొక్క సోషల్ అడ్వాన్స్మెంట్ ఒకేలా లేదు, ఒకరు ఇంకోళ్ళ కంటే ముందున్నారు. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఏవైతే కేటాయిస్తున్నారో సీట్లు కావచ్చు, జాబ్స్ కావచ్చు, అందులో అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు వాటిని ఎక్కువ కొట్టేస్తున్నారు. సో ఈ లీస్ట్ అడ్వాంటేజ్డ్ వాళ్ళకి వాళ్ళతో పోటీ పడలాగా వెనకబడిపోతున్నారు. అలా కాకుండా వీళ్ళకంటూ ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకంటూ సెపరేట్ కేటగిరీ చేసి విత్ ఇన్ వాళ్ళకి ఓవరాల్గా ఎస్సీస్కి అందించిన వాటిలో కొంత పోర్షన్ వాళ్ళకి మనం కేటాయిస్తే వాళ్ళకు ఉంటాయి. సో దానికోసం వాళ్ళు ఇంటర్నల్గా పోటీ పడి వాళ్ళు గెయిన్ చేయడం అవుతుంది. మెల్లమెల్లగా ఆ వర్గాలు కూడా సమాజంలో ముందుకు వచ్చే అవకాశాలనే ఉంటాయి. సో ఆ రకంగా ఇది విత్ ఇన్ ఎస్సీస్ ఉన్న డిఫరెన్సెస్, తారతమ్యాన్ని తగ్గించడానికి ఈ పర్టికులర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ద జ్యూరిస్ప్రుడెన్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్ హ్యాస్ బీన్ ఎవాల్వింగ్ కాన్స్టెంట్లీ. సో ఈ పదానికి అర్థం తెలుసుకోండి ఫస్ట్. వాట్ ఈజ్ అఫర్మేటివ్ యాక్షన్? అఫర్మేటివ్ యాక్షన్ అంటే వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకునే ఏ యాక్షన్ అయినా సరే మనం అఫర్మేటివ్ యాక్షన్ అంటాం. అంటే రిజర్వేషన్ కల్పించడం అనేది ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. లేదా బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ ఇవ్వడం కావచ్చు, ఏవైనా సరే ఇలాంటివన్నీ కూడా మనకి అఫర్మేటివ్ యాక్షన్స్ కిందకు వస్తాయి. ద జ్యూరిస్ప్రుడెన్స్ ఆఫ్ అఫర్మేటివ్ యాక్షన్. జ్యూరిస్ప్రుడెన్స్ అంటే అర్థం ఏంటి? ద థియరీ ఆఫ్ లా, ద ఫిలాసఫీ ఆఫ్ లా. అంటే అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, దాని పరిధి ఏంటి, దాని కథ ఏంటి అనేది కాన్స్టెంట్గా ఎవాల్వ్ అవుతుంది. అఫర్మేటివ్ యాక్షన్ అనే కాన్సెప్ట్ యొక్క మీనింగ్ అనేది కూడా ఎవాల్వ్ అవుతూ వస్తుంది, పరిణామం చెందుతూ వస్తుంది, ఇంప్రూవ్ అవుతూ వస్తుంది అని అర్థం. ఫ్రమ్ ఏ నోషన్ ఆఫ్ ఫార్మల్ ఈక్వాలిటీ rooted in general principle of non-discrimination, it has reached a point where the aim is substantive equality. Excellent sentence. మీరు చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. టుడే ఇన్ సొసైటీ యూ హ్యావ్ సమ్ పీపుల్, ఓకే, వీళ్ళు అడ్వాన్స్డ్ సెక్షన్స్ అనుకోండి.
అండ్ యూ హ్యావ్ అనదర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెనుకబడిన వర్గాలు, అణగారిన వర్గాలు, లీస్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ అనుకోండి. ఒకప్పుడు అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటంటే ఇద్దరిని ఈక్వల్గా చూడాలి. అంటే ప్రభుత్వం అనేది డబ్బున్న వాడిని బాగా చూసి డబ్బు లేని వాడిని లేదా అణగారిన వర్గాల్ని బాగా చూడకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇద్దరిని సమానంగా చూడాలి, ఇద్దరిని ఒకేలా చూడాలి, ఇద్దరిని ఒకే రకంగా గుర్తించాలి, ఇద్దరికి ఒకే రకమైన రైట్స్ ఉండాలి, ఇద్దరికి ఒకే రకమైన ప్రివిలేజెస్ ఉండాలి అని ఆలోచించేవారు. దాన్నే మనం ఫార్మల్ ఈక్వాలిటీ అంటాం. దాన్ని ఏమంటాం? ఫార్మల్ ఈక్వాలిటీ. అంటే ఇద్దరి మధ్య ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకపోవడం లేదా నాన్ డిస్క్రిమినేషన్. ఓకేనా? అడ్వాన్స్డ్ సెక్షన్స్కి, వెనకబడిన వాళ్ళకి ఒకే రకంగా ట్రీట్ చేయడం, దీన్నే మనం నాన్ డిస్క్రిమినేషన్ లేదా ఫార్మల్ ఈక్వాలిటీ. అంటే ప్రభుత్వం దృష్టిలో ఇద్దరూ సమానమే అని భావించడం. అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో ఇద్దరూ సమానమే అని భావించడం వల్ల వీళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా? ఎస్, నష్టం అయితే ఉండదు, కానీ ఉపయోగం ఏమైనా ఉందా? ఇద్దరిని ఒకేలా ట్రీట్ చేస్తానంటుంది గవర్నమెంట్. ఒకేలా ట్రీట్ చేస్తే వీళ్ళకి సరిపోదు. గవర్నమెంట్ వీళ్ళు ఇంకా ఎక్కువ బాగా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు లీస్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్స్, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ప్రభుత్వం చేయూతను అందించాలి. నేను మీ ఇద్దరిని ఒకేలా చూస్తాను అంటే సరిపోదు, ఒక హెల్పింగ్ హ్యాండ్ అనేది అందించాలి. సో అందుకే ఈ ఫార్మల్ ఈక్వాలిటీ కాన్సెప్ట్లో ఏంటంటే మేము ఇద్దరిని ఒకేలా చూస్తాను, ఒకే రకమైన రైట్స్ ఇస్తాను అంటుంది. ఒకే రకమైన రైట్స్ ఇస్తే వాళ్ళకి సరిపోవు. వాట్ ద నీడ్ ఈజ్ ఎ హెల్పింగ్ హ్యాండ్. అంటే రిచ్ పర్సన్స్కి, అడ్వాన్స్డ్ సెక్షన్స్కి ఏ హ్యాండ్ అవసరం లేదు. ఈ వెనుకబడిన ఈ వర్గాలకి హెల్పింగ్ హ్యాండ్ కావాలి. సో అందుకే కాన్సెప్ట్ ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అయిందంటే ఫార్మల్ ఈక్వాలిటీ నుంచి సబ్స్టాంటివ్ ఈక్వాలిటీకి వచ్చింది. సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ దేని మీద ఫోకస్ చేస్తుంది? ఇద్దరి మధ్య ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం పైన ఫోకస్ చేస్తుంది. ఇట్స్ నాట్ అబౌట్ హౌ గవర్నమెంట్ ట్రీట్స్ దీస్ టూ. అంటే వీళ్ళిద్దరిని గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేస్తుందని కాదు, నిజంగా వీళ్ళిద్దరూ ఈక్వల్గా ఉన్నారా? లేరు. వన్ పర్సన్, వన్ సెగ్మెంట్ ఈజ్ అహెడ్ ఆఫ్ ది అదర్ సెగ్మెంట్. ఒకళ్ళు ఇంకొకరికి ఇద్దరి మధ్య వ్యత్యాసాలు, తారతమ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నువ్వు నిజంగా ఈక్వాలిటీ కోసం పరితపించేవాడు అయితే ఇద్దరి మధ్య ఉన్న ఇన్ఈక్వాలిటీస్ తొలగించు. ఇన్ఈక్వాలిటీస్ తొలగించాలి అంటే ఎవరైతే ఈ అణగారిన వర్గాలు ఉన్నాయో వీళ్ళకి ఒక చెయ్యి అందించాలి. ఎందుకంటే వీళ్ళు వెనకబడ్డారు. వీళ్ళకి ఒక చెయ్యి అందిస్తే కానీ వాళ్ళతో పోటీ పడలేరు. సో ఈ అణగారిన వర్గానికి ప్రభుత్వం అనేది ఒక చెయ్యి అందించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. ఒకప్పుడు ఈక్వాలిటీ అంటే ఇద్దరిని సమానంగా చూస్తే చాలు, డిస్క్రిమినేట్ చేయకపోతే చాలు అనేవారు. అది ఫార్మల్ ఈక్వాలిటీ. ఎఫర్మేటివ్ యాక్షన్ డెఫినేషన్ అలా ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి అది సబ్స్టాంటివ్ ఈక్వాలిటీగా మారింది. అంటే అణగారిన వర్గాలకి ఒకేలా ట్రీట్ చేస్తే సరిపోదు, డిఫరెన్స్ ప్రిన్సిపల్ అంటాం. జాన్ రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్లో చెప్తారు. సో మొదటిది థియరీ ఆఫ్ జస్టిస్లో ఆయన ఏం చెప్తారంటే జస్టిస్ అనేది ఎలా ఎన్ష్యూర్ అవుతుందంటే రెండు ప్రిన్సిపల్స్ వల్ల. మొదటిది ఈక్వల్ లిబర్టీస్, ఈక్వల్ రైట్స్ అందరికీ ఉండాలి, అది ఫార్మల్ ఈక్వాలిటీ, సరిపోయింది. రెండవది డిఫరెన్స్ ప్రిన్సిపల్. అంటే వీళ్ళలో లీస్ట్ అడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ ఎక్స్ట్రా. అందరినీ ఒకేలాగా ఒకే రైట్స్ ఇవ్వాలి, వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా చేయాలి. ఆ ఎక్స్ట్రా చేయడమే సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటాం. దట్ ఈజ్ సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ. అలా ఇది ఎవాల్వ్ అయ్యింది. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డిస్క్రిమినేషన్ నుంచి సబ్స్టాంటివ్ ఈక్వాలిటీకి ఇది ఎవాల్వ్ అయ్యింది అని చెప్తున్నారు. రిజర్వేషన్ ఈజ్ నో మోర్ సీన్ యాజ్ అన్ ఎక్సెప్షన్ టు ద ఈక్వాలిటీ నామ్. రిజర్వేషన్ అనేది ఈక్వాలిటీ అనే నామ్కి ఎక్సెప్షన్గా చూడడం మానేశాం. ఈక్వాలిటీ అంటారు, వాళ్ళు రిజర్వేషన్ ఇస్తారు ఏంటి సార్ అంటారు. కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఎవాల్వ్ అయిపోయింది. ఒకప్పుడు ఈక్వాలిటీ అంటే అందరినీ సమానంగా చూడడం, ఇప్పుడు ఈక్వాలిటీ అంటే ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయడం. అందుకే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఈక్విటీ దాన్ ఈక్వాలిటీ. ఇన్ఈక్వాలిటీస్ని రిమూవ్ చేయడమే నిజమైన ఈక్వాలిటీ అంటాం. ఇన్ఈక్వాలిటీస్ రిమూవ్ చేయాలంటే వెనకబడిన వాడికి ఒక చెయ్యి అందించాలి. దానికి ఒక మార్గమే రిజర్వేషన్స్. బట్ యాజ్ ఎ డీపెనింగ్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ by embracing diversity and accommodation of those suffering from historical and social disabilities. చూసారా, ఒకప్పుడు రిజర్వేషన్ ఎలా భావించారు? ఈక్వాలిటీకి ఒక ఎక్సెప్షన్లో భావించారు. ఇప్పుడు రిజర్వేషన్ ఎలా భావిస్తున్నాం? యాజ్ ఎ డీపెనింగ్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అనే ఐడియా
యొక్క డీపర్ మీనింగ్ కింద దీన్ని చూస్తున్నారు. ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ యొక్క ఐడియా ఇప్పుడు డీపెన్ అయింది. ఆ డీపెనింగ్ ఐడియా ఆఫ్ ఈక్వాలిటీలో భాగమే ఇప్పుడు రిజర్వేషన్స్గా చూస్తున్నాం. ఎందుకు నేనేం చెప్తున్నాను మీరు వినండి, జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నౌ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వాలిటీ ఈజ్ రిమూవల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఇఫ్ యూ హ్యావ్ టు రిమూవ్ ఇన్ఈక్వాలిటీస్, ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలి. అందులో ఒక ఎగ్జాంపులే, అందులో ఒక కార్యక్రమమే రిజర్వేషన్స్. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఈక్వాలిటీ ప్రిన్సిపల్. అది ఎక్సెప్షన్ కాదు, అది భాగం అయిపోయింది. ద లేటెస్ట్ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ allowing states to classify scheduled castes into groups and give preferential treatment to the weaker and more backward among them is in line with this progression. సుప్రీం కోర్ట్ రీసెంట్గా తీసుకొచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, షెడ్యూల్డ్ కాస్ట్ని సబ్ క్లాసిఫై చేయవచ్చు, అందులో కొందరికి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఇవ్వవచ్చు అనే ఈ తీర్పు ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఇన్ లైన్ విత్ దిస్ ప్రోగ్రెషన్. ఈక్వాలిటీ డెఫినేషన్ ఎలా అయితే ప్రోగ్రెస్ అయిందో, ఈ కొత్త డెఫినేషన్కి తగ్గట్టుగా సుప్రీంకోర్టు తీసుకొచ్చిన తీర్పు ఉంది. బై ఏ మెజారిటీ ఆఫ్ 6:1, ద కోర్ట్ హ్యాస్ రిజెక్టెడ్ ది ఐడియా దట్ ద SCs కాన్స్టిట్యూట్ ఎ సింగిల్ హోమోజీనియస్ క్లాస్ అండ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ విల్ వైలేట్ ద ఈక్వాలిటీ రూల్. 6:1 రేషియోతో అంటే మెజారిటీ వర్డిక్ట్గా మనం భావించవచ్చు. కోర్టు ఏం చేసింది, ఇట్ హెస్ రిజెక్టెడ్ ది ఐడియా దట్ ది SCs కాన్స్టిట్యూట్ ఎ సింగిల్ హోమోజీనియస్ క్లాస్. SCs అంతా ఒకటే, వాళ్ళంతా ఒకటే గ్రూపు, వాళ్ళని మళ్ళీ సబ్ క్లాసిఫై చేయకూడదు అన్న నోషన్ అనేది ఉండింది. ఆ నోషన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు రిజెక్ట్ చేసింది. అండ్ దట్ సబ్ క్లాసిఫికేషన్ విల్ వైలేట్ ది ఈక్వాలిటీ. ఈ సబ్ క్లాసిఫికేషన్ ఈక్వాలిటీ రూల్ని వైలేట్ చేస్తుంది అని ఇంతకుముందు భావించేవారు. వాళ్ళంతా ఒకటే గ్రూప్గా, ఒకే హోమోజీనియస్ గ్రూప్గా భావించేవారు. ఆ నోషన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు రిజెక్ట్ చేసింది. ద వర్డిక్ట్ డిస్లాడ్జెస్ ఏ 2005 కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జ్మెంట్ ఇన్ E.V. Chinnaiah versus AP that has struck down an Andhra Pradesh law classifying SC communities into groups as unconstitutional. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఒక చట్టం తీసుకొచ్చింది, SCsని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తూ. ఆ పర్టికులర్ లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాన్ని E.V. Chinnaiah ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ఆ చట్టాన్ని కొట్టేసింది. ద కోర్ట్ హ్యాడ్ దెన్ రూల్డ్ దట్, అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, వన్స్ ద ప్రెసిడెంట్ నోటిఫైస్ ద లిస్ట్ ఆఫ్ SCs అండర్ ఆర్టికల్ 341, ప్రెసిడెంట్ ఆర్టికల్ 341లో భాగంగా లిస్ట్ ఆఫ్ SCsని నోటిఫై చేసిన తర్వాత పార్లమెంట్ అలోన్ కుడ్ మోడిఫై ఇట్ బై లా అండ్ దట్ స్టేట్స్ వర్ బార్డ్ ఫ్రమ్ టింకరింగ్ విత్ ద లిస్ట్. ఓకేనా, పార్లమెంట్ మాత్రమే దాన్ని చట్టం ద్వారా మోడిఫై చేయగలుగుతుంది. ఏంటి, సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ నోటిఫై చేసిన తర్వాత. అంతేగాని స్టేట్స్ ఆ లిస్ట్ని టింకర్ చేయకూడదు అని అప్పటి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. దిస్ జడ్జిమెంట్ వాజ్ సైటెడ్ బై ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్ట్ వైల్ క్వాషింగ్ ఏ ప్రిఫరెన్షియల్ సబ్ కోటా ఫర్ బాల్మీకీస్ అండ్ మజాబీ సిక్స్ విత్ ఇన్ ది SC కోటా. పంజాబ్ అండ్ హర్యానాలో మనకి ఈ బాల్మీకీస్ అండ్ మజాబీ సిక్స్కి SC కోటాలో సబ్ కోటా ఇవ్వడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నం చేసినప్పుడు అక్కడి హైకోర్టు దాన్ని కొట్టేసి ఈ 2005 జడ్జిమెంట్ని సైట్ చేసింది. తర్వాత దాన్ని ఛాలెంజ్ చేస్తూ when the matter came to apex court, సుప్రీంకోర్టుకి అది వచ్చినప్పుడు a bench doubted the correctness of E.V. Chinnaiah and referred the question to a larger bench. సో అప్పటి సుప్రీంకోర్టు బెంచ్ E.V. Chinnaiah జడ్జ్మెంట్ యొక్క కరెక్ట్నెస్ని డౌట్ చేసింది, దీన్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేసింది. ఎందుకంటే అది 5 జడ్జిల ధర్మాసనం ఇచ్చిన తీర్పు. సో దాన్ని కరెక్ట్ చేయాలంటే దానికంటే పెద్దది, అంటే 7 జడ్జిల ధర్మాసనం ఉండాలి అని లార్జర్ బెంచ్కి దాన్ని రిఫర్ చేసింది. ద మెజారిటీ వర్డిక్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎ క్లియర్ రికగ్నిషన్ that SCs do not constitute as homogeneous class. సో ఇప్పుడు మెజారిటీ వర్డిక్ట్, ఇప్పుడు ఇచ్చిన తీర్పు అనేది దేని బేసిస్ మీద ఇచ్చారు? ఇట్స్ అనే క్లియర్ రికగ్నిషన్ దట్ SCs do not constitute a homogeneous class. SCs ఒక హోమోజీనియస్ క్లాస్ని కాన్స్టిట్యూట్ చేయరు. అంటే అర్థమైందా? అంటే SCs అందరూ ఒకటేలా ఉంటారు, అందరూ ఒకే స్టేజ్లో ఉన్నారు, ఒకే లెవెల్లో ఉన్నారు అనుకోవడం కరెక్ట్ కాదు. Under the presidential list, they have a common constitutional status. As per constitution, వాళ్ళకి ఒకటే స్టేటస్ ఉంది. But it does not mean that
దెర్ ఆర్ నో డిఫరెన్సెస్ ఇన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ అమాంగ్ దెమ్. దాని అర్థం వాళ్ళ బ్యాక్వర్డ్నెస్లో అసలు చేంజెస్ లేవు, అందరూ ఒకే రకంగా వెనకబడ్డారని చెప్పడం కాదు. దాని మీనింగ్ అది కాదు. వాళ్ళలో కొందరు బాగా వెనకబడ్డారు, కొందరు కొంచెం వెనకబడ్డారు. A history of untouchability is indeed a common feature among them, but there is historical and empirical evidence that the level of advancement is not uniform. అయితే వీళ్ళందరిలో ఉన్న కామన్ ఫీచర్ ఏంటంటే ఈ హిస్టరీ ఆఫ్ అన్టచబిలిటీ. వీళ్ళందరికీ కూడా అన్టచబిలిటీ అనే ప్రాబ్లం ఉండింది, అది కామన్ ఫీచర్. అయితే దెర్ ఈస్ హిస్టారికల్ అండ్ ఎంపిరికల్ ఎవిడెన్స్ దట్ ద లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఈజ్ నాట్ యూనిఫామ్. అయితే ఈ వర్గాలన్నీ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఎంత అడ్వాన్స్ అయ్యాయి అనే విషయంలో మనకి డిఫరెన్సెస్ ఉన్నాయి. కొన్ని వర్గాలు ఎక్కువ అడ్వాన్స్ అయ్యాయి, కొన్ని వర్గాలు బాగా వెనకబడి ఉన్నాయి. దానికి హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, ఎంపిరికల్ ఎవిడెన్స్ కూడా. ఎంపిరికల్ అంటే ఈరోజు కూడా మన అబ్జర్వేషన్, ఎంపిరికల్ అంటే సంథింగ్ దట్ క్యాన్ బీ అండర్స్టూడ్ ఫ్రమ్ అబ్జర్వేషన్ అని అర్థం. అబ్జర్వేషనల్ ఎవిడెన్స్ కూడా ఉంది. స్టేట్స్ ఆర్ ఎంపవర్డ్ టు ఫర్దర్ ఐడెంటిఫై ద వీకర్ సెక్షన్స్ అమాంగ్ ఎస్సీస్ అండ్ ఎక్స్టెండ్ బెనిఫిషియల్ ట్రీట్మెంట్. States are empowered to further identify the weaker sections among SCs. స్టేట్స్కి ఏం చేశారమ్మా? ఎంపవర్ చేశారు. టు ఫర్దర్ ఐడెంటిఫై ద వీకర్ సెక్షన్స్ అమాంగ్ ఎస్సీస్. ఎస్సీస్లో వీకర్ సెక్షన్స్ని ఫర్దర్ ఐడెంటిఫై చేసే అధికారం మీకు ఉంది అని స్టేట్స్కి ఎంపవర్మెంట్ వచ్చేసింది. వాళ్ళకి బెనిఫిషియల్ ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ చేయాలంటే మీరు చేయొచ్చు అన్న అవకాశం కూడా సుప్రీంకోర్టు కల్పించింది. 4 judges have taken the view that excluding the creamy layer among the SCs from reservation benefits is necessary to give full effect to the principle that the weakest should get the benefits of affirmative action and not be elbowed out by those more advanced than them. అయితే ఈ 7గురిలో 4 జడ్జిలు ఏం చెప్పారంటే క్రీమీ లేయర్ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి అన్నారు. మనకి ఓబీసీలకు వచ్చేసరికి క్రీమీ లేయర్కి ఒక డెఫినేషన్ ఉంది. అయితే ఎస్సీస్కి క్రీమీ లేయర్ డెఫినేషన్ ఇంకా లేదు, అది తీసుకురావాలి. క్రీమీ లేయర్ని డిఫైన్ చేయాలి. అంటే వీళ్ళలో ఆల్రెడీ రిజర్వేషన్ ఫలాలు అంది, గవర్నమెంట్ జాబ్స్, మంచి గవర్నమెంట్ జాబ్స్ గట్రా పొంది ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు చూడండి, చాలామంది ఎస్సీ కోటాలో, ఎస్టీ కోటాలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అవుతున్నారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అదే కోటాలో ఐఏఎస్లు, ఐపీఎస్లు అయిపోతున్నారు. అది ఎంతవరకు న్యాయం? తండ్రి ఐఏఎస్, తల్లి ఐపీఎస్ అయిన తర్వాత కూడా పిల్లలకు కూడా మళ్ళీ రిజర్వేషన్ కోటా కావాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి. సో అలా మనకి ఎస్సీ అండ్ ఎస్టీస్లో కూడా క్రీమీ లేయర్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ ఫలితాలు అందించకుండా, అంటే ఒక జనరేషన్ వరకు మాత్రమే రిజర్వేషన్ ఫలితాలు అందించాలి, నెక్స్ట్ జనరేషన్కి అందించకూడదు అన్న రూల్ తీసుకురావాలి అనేది ఇక్కడ ఓబీసీ కోటాలో ఆల్రెడీ నడుస్తుంది. అలాగే ఇక్కడ కూడా తీసుకురావాలని 4 జడ్జిలు చెప్పడం అనేది జరిగింది. అప్లయింగ్ ద క్రీమీ లేయర్ కాన్సెప్ట్ హిథెర్టో కన్ఫైన్ టు ఓబీసీస్. హిథెర్టో అంటే అంటిల్ నౌ, ఇప్పటి వరకు అది ఓబీసీస్కి మాత్రమే కన్ఫైన్ చేయబడిన కాన్సెప్ట్ అది. అయితే అది అప్లై చేయడం మే నాట్ బీ ఈజీ, దాన్ని అప్లై చేయడం అంత సులువు కాదు. జస్టిస్ బిఆర్ గవై, హూ రైట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ద బెటర్ ఆఫ్ అమాంగ్ ది ఎస్సీస్, ఆల్సో నోట్స్ దట్ ద క్రీమీ లేయర్ నార్మ్స్ కెనాట్ బీ సేమ్ యాజ్ దోస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఓబీసీస్. సో జస్టిస్ బిఆర్ గవై, who writes in support of exclusion of the better off among the SCs. ఎస్సీస్లో బెటర్ ఆఫ్ పీపుల్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి అని సపోర్ట్ చేస్తూ ఆయన రాశారు. ఆయన ఏమంటారంటే క్రీమీ లేయర్ నార్మ్స్ కెనాట్ బి సేమ్ యాజ్ దోస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఓబీసీస్. ఓబీసీస్కి ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అదే ఇక్కడ చెయ్యకూడదు. ఓబీసీస్కి ఏదైతే చేశారో అవే నార్మ్స్ ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ వేరే రకంగా ఉండాలని చెప్పారు. The exclusion of the more advanced sections among Dalits was not an issue before the bench and the opinions may be non-binding as of now. So Dalitsలో మోర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ని ఎక్స్క్లూడ్ చేయడం అనేది ఇష్యూయే కాదు. వాళ్ళు ఏమైనా గొడవ పెడతారేమో అని మీరు భావించవచ్చు. అది అసలు ఇష్యూయే కాదు. ఇన్ఫ్యాక్ట్ మన సుప్రీంకోర్టు సీజే డివై చంద్రచూడ్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒక ట్రైన్ ఉందనుకోండి, ట్రైన్ ఇలా వెళ్తోంది అనుకోండి, అందులో జనరల్ బోగీలు ఉంటాయి కదా, ఈ జనరల్ బోగీలో కొంతమంది ఎక్కారు. జనరల్ బోగీలు ఎక్కడం రిజర్వేషన్ ఫలితాన్ని అంటే అందించినట్టు, అంటే వాళ్ళు పొందినట్టు ఆయన చెప్పారనమాట. ఒకసారి నువ్వు జనరల్ బోగి ఎక్కిన తర్వాత వేరే వాళ్ళు ఎక్కుదామని ట్రై చేస్తుంటే వీళ్ళు తోసేస్తున్నారంట. మీకు అర్థమైందా? జనరల్ బోగి కొంతమంది ఎక్కిపోయారు, ముందు ఎక్కిపోయిన తర్వాత ఇంకొంతమంది ఎక్కడానికి ట్రై చేస్తే వాళ్ళు తన్నేస్తున్నారు ఎక్కనీయకుండా. అంటే ఇక్కడ ఏ కాన్సెప్ట్ చెప్పారంటే, ఇప్పుడు ఎస్సీస్లో కొంతమంది రిజర్వేషన్ ఫలితాలను అందుకొని ఉద్యోగాలు సంపాదించేశారు.
ఆ తర్వాత నెక్స్ట్ సెగ్మెంట్ వద్దాము అనుకుంటే వీళ్ళు తన్నేస్తున్నారు. తన్నేయడం అంటే అర్థం ఏంటి? వీళ్ళు పిల్లలు, ఎందుకంటే వీళ్ళు బాగా మంచి ఉద్యోగాలు సంపాదించారు కాబట్టి సొసైటీలో స్టేటస్ వచ్చేసింది, సంపాదన వచ్చేసింది. వీళ్ళ పిల్లలకి మంచి మంచి చదువులు అందించేసి వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ అవే బెనిఫిట్స్ పొందేసి వాళ్ళ పిల్లలు అవే బెనిఫిట్స్ పొంది అలా ఈ సెగ్మెంట్కి రిజర్వేషన్ ఫలితాలు ఏమంటే లిమిట్ అయిపోయాయి. నెక్స్ట్ సెగ్మెంట్కి అసలు రానియకుండా అయిపోతుంది అని సుప్రీంకోర్టు సీజే చెప్పారు. సో కాబట్టి ఈ దళితుల్లో మోర్ అడ్వాన్స్డ్ సెక్షన్స్ ఏమనుకుంటారు, వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి అనేది అసలు ఇమ్మెటీరియల్, వాళ్ళ గురించి ఆలోచించడం వేస్ట్ అని చెప్పి క్లియర్గా చెప్పేశారు. వైల్ ఎక్స్క్లూడింగ్ ది క్రీమీ లేయర్ మే హ్యాపెన్ సమ్ డే. అయితే ఇక్కడ ఏంటంటే ఒపీనియన్స్ మేబీ నాన్ బైండింగ్ యాజ్ ఆఫ్ నౌ. అయితే వీళ్ళు ఒపీనియన్స్ చెప్పారు కానీ అది ఇప్పుడు ఇమీడియట్గా బైండింగ్ కాదు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని రాష్ట్రాలు కావచ్చు, సెంటర్ కావచ్చు లా చేయాలి, పార్లమెంట్ చట్టం చేయాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పగానే పని అయిపోదు. సుప్రీంకోర్టు చెప్పిన జడ్జిమెంట్ ఒక బేస్మెంట్ లాగా మనకి పనిచేస్తుంది, ఒక బేసిస్ లాగా పనిచేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాష్ట్రాలన్నీ కూడా వితిన్ స్టేట్ జాబ్స్లో, స్టేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ కల్పించడం కోసం రాష్ట్రాలు ఈ సబ్ క్లాసిఫికేషన్ చేసి క్లాసిఫై చేయొచ్చు. అలాగే కేంద్రం కూడా సబ్ క్లాసిఫికేషన్ చేసి ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అలాగే క్రీమీ లేయర్ కాన్సెప్ట్ కూడా వీళ్ళు తీసుకురావాలంటే దానికోసం చట్టాలు అనేవి తీసుకురావాలి. వీళ్ళు చట్టాలు తీసుకొచ్చి చేయాలి తప్పితే ఇమీడియట్గా ఇది బైండింగ్ కాదు. అయితే ఏదో రోజు ఇది జరగచ్చు. వైల్ ఎక్స్క్లూడింగ్ ద క్రీమీ లేయర్ మే హ్యాపెన్ సమ్ డే, ద ఫోకస్ షుడ్ బి ఆన్ ద మార్జినలైజ్డ్ అమాంగ్ దళిత్స్ గెటింగ్ అడిక్వేట్. ఇప్పుడు ఇమీడియట్ ఫోకస్ దేని మీద ఉండాలంటే దళితుల్లో మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, దళితుల్లో మార్జినలైజ్డ్ సెక్షన్స్ అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ అడిక్వేట్ రిప్రజెంటేషన్ అందేలా చేయాలి. సో వాళ్ళకి సెపరేట్గా కోటాస్ అనేవి అందించాలి. దాని మీద ఇమీడియట్ ఫోకస్ ఉండాలి అనేది ఇక్కడ మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం. ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్. సో ఐ థింక్ యూ షుడ్ పిన్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ మీరు పిన్ చేసుకోండి. చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అత్యద్భుతంగా జరుగుతుంది. ప్రతి క్లాసు చాలా బాగా ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలాగా ప్రతి ఫ్యాకల్టీ తపన పడతారు. మీకు అర్థం కాకపోతే ఆ రోజు క్లాస్ వేస్ట్ అయినట్టుగానే మేము భావిస్తాం. మళ్ళీ రిపీట్ చేయాలన్నా 100 సార్లు చేయడానికన్నా అందరు ఫ్యాకల్టీ సిద్ధంగా ఉంటారు. సో ఇలాంటి క్లాసెస్ మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒక్కసారి క్లాసెస్ టేస్ట్ చేయండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. మీకు కొన్ని బెనిఫిట్స్ కొన్ని ఎలా ఉంటాయంటే అది రుచి చూసేంత వరకు దాని విలువ తెలియదు. మీరు రుచి చూడండి, బ్రాండ్ బట్టి బ్లైండ్గా వెళ్ళిపోకండి. ఏదో రోజు మనం అంతకంటే పెద్ద బ్రాండ్ అవుతాం. 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్న ఇన్స్టిట్యూషన్స్ బ్రాండ్ పేరుతో క్వాలిటీ ఇవ్వకుండా పూర్వం నుంచి పేరు ఉందని చెప్పి వెళ్ళిపోతున్నాయి. మనం ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కేర్ తీసుకుంటున్నాం, అది మర్చిపోవద్దు. మీరు ఒక్కసారి క్లాసెస్ వినండి, మీకు 100% నచ్చుతాయన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది కాబట్టే ఒక్కసారి క్లాసెస్ వినండి అని చెప్తున్నాను. విని మీరు తర్వాత నిర్ణయం తీసుకోండి. అలాగే ఆప్షనల్స్కి కూడా మంచి చాలా అద్భుతమైన క్లాసెస్ ఉంటాయి. చాలా వరకు అన్నిటికీ పీడిఎఫ్స్ కూడా ఇస్తాం. మీరు ఒక్కసారి వినండి. ఈ రెండింటిపైన కూడా మీకు ఫ్లాట్ 20% ఆఫ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ రన్ అవుతుంది. వేర్ యూ గెట్ ఫ్లాట్ 20% ఆఫ్, 20% డిస్కౌంట్ మీకు లభిస్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అనే విషయాన్ని గుర్తించండి. ఓకే. అండ్ యూపీఎస్సి, టీజీపీఎస్సి, ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్ అందరి కోసం ఈ పర్టిక్యులర్ మెంటర్షిప్ కమ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ నేను తీసుకొచ్చాను. సో చాలామంది స్టూడెంట్స్ ఎస్పెషల్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసేటప్పుడు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ బిల్డ్ చేసుకోలేక స్ట్రగుల్ అవుతున్నారు. అలాగే గైడెన్స్ లేక స్ట్రగుల్ అవుతున్నారు. సో మీకు డే టు డే మెంటర్షిప్తో పాటు ఆన్సర్ రైటింగ్ కూడా అందిస్తున్న కాంబో ప్యాక్ ఇక్కడ వచ్చింది. ఇది 6 months వ్యాలిడిటీ 10,000 రూపీస్కి, 1 year వ్యాలిడిటీ 15,000కి, లైఫ్ టైం 20,000కి వస్తుంది. ఈ ప్రోగ్రాం ప్రకారం మీకు డైలీ 1 క్వశ్చన్, రోజుకి 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే మీలో కొంతమంది నాకు ఏం అడుగుతున్నారంటే మాకు 1 క్వశ్చన్ సరిపోదు, వీ వాంట్ మోర్ క్వశ్చన్స్ అని అడుగుతున్నారు. మాకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ కావాలి, 1 క్వశ్చన్ సరిపోదు అనుకునే వాళ్ళ కోసం నేనేం చెప్తున్నానంటే ద ప్రైసింగ్ మోడల్, అతి తక్కువ ఫీజుతో మనం ఒక ప్రైసింగ్ మోడల్ తీసుకొస్తున్నాం. ఈ ప్రైసింగ్ మోడల్ ఏంటి అంటే ₹50 పర్ క్వశ్చన్. అంటే 1 క్వశ్చన్కి 50 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అంటే 1 క్వశ్చన్ అంటే మీనింగ్ ఏంటంటే యూ విల్ బీ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ యూ విల్ రైట్ ది ఆన్సర్. ఈ క్వశ్చన్కి మోడల్ ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ క్వశ్చన్ పేపర్ కరెక్ట్ చేసి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. వెన్ ఐ సే క్వశ్చన్, ఇట్ ఇన్వాల్వ్స్ 3 things. 1 క్వశ్చను,
దాని యొక్క మోడల్ ఆన్సర్, మీరు రాసిన పేపర్ ఫీడ్బ్యాక్. ఫర్ దట్ ఐఎమ్ ఛార్జింగ్ జస్ట్ 50 రూపీస్ పర్ క్వశ్చన్. సో అంటే మీకు ఒక 100 క్వశ్చన్స్ ప్యాకేజ్ కావాలంటే 100 క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మీకు ఇది 5000 రూపీస్ అవుతుంది. 200 క్వశ్చన్స్ వెళ్తే మీకు ఇది 10,000 రూపీస్ అవుతుంది. ఈ 200 క్వశ్చన్స్ ఎలా యూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. 100 క్వశ్చన్స్ ఎలా యూజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం. అయితే మినిమం 100 క్వశ్చన్స్ ప్యాకేజ్ తీసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ ఎ మినిమం ప్యాకేజ్ ఆఫ్ 100 క్వశ్చన్స్. సో ఇది కస్టమైజ్డ్ మోడల్. ఆ 100 క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ నుంచి కావాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ నుంచి కావాలని మీరే డిసైడ్ చేసుకోవచ్చు, మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ నుంచి నేను క్వశ్చన్స్ ఇస్తాను, నేను మోడల్ ఆన్సర్స్ ఇస్తాను, మీ పేపర్స్ కరెక్ట్ చేస్తాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ కస్టమైజ్డ్ మోడల్. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఒకేసారి అన్ని రాయలేము, మేము రోజుకి ఒకటి రాస్తాము, మీరు గైడ్ చేయండి అంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. యూ కెన్ చూస్ ద ప్రోగ్రామ్ యూ వాంట్.